ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ భారత్ గెలవడంలో కడప జిల్లాకు చెందిన క్రికెటర్ శ్రీచరణి కీలక పాత్ర పోషించారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో లెఫ్ట్ ఆఫ్ స్పిన్నర్గా భారత గెలుపుకు తనదైన సత్తా చాటారు. ఇండియా జట్టులో తన పాత్రపై పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలుగువారు గర్వించదగ్గ విషయమన్నారు రాజకీయ విశ్లేషకులు తిరుగా శ్రీరామ్. మహిళా క్రికెటర్ శ్రీచరణి ఏపీ సర్కార్ గుర్తించి తగిన గౌరవం ఇవ్వాలని కోరారు శ్రీరామ్. అద్భుతమైన క్రికెటర్ ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశానికి రిప్రజెంట్ చేస్తూ మొన్న లేటెస్ట్ గా జరిగిన వరల్డ్ కప్ ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఛాంపియన్స్ గా నిలిచిన జట్టులో ఒక సభ్యురాలుగా ఉంది. అంతేకాదు తను 9 మ్యాచ్లు ఆడి 14 వికెట్లు కూడా తీసింది. ఫైనల్లో కూడా వికెట్ తీసింది. ఛాంపియన్స్ గా అవతరించిన ఆ ఫైనల్లో కూడా శ్రీచరణి వికెట్ తీసింది. అలాంటి శ్రీచరణి లాంటి క్రికెటర్ ని ఖచ్చితంగా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అయితే మరి ఏం జరిగిందో ఎందుకు జరిగిందో తెలియదు కానీ ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ అమ్మాయికి ఎటువంటి ప్రోత్సాహకాలు ప్రకటించలేదు. ఆ ప్రకటించకపోవడం అనేది ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది. ఇప్పటికే ప్రతిపక్షాల వాళ్ళు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక మందికి ఇలాంటి ప్రోత్సాహకాలు ఇచ్చారు. వాళ్ళు ఏమీ ఇవ్వరు అనేది కాదు. ఎందుకంటే గతంలో పివి సింధుకి అలాగే సన్మానించారు, ప్రోత్సాహకాలు ప్రకటించారు. అలాగే ద్రోణవల్లి హారికకి అలాగే చేశారు. అలాగే గోపీచంద్ విషయంలో అలాగే చేశారు. ఇంకా చాలా మంది, ఒకళ్ళు ఏంటి ఇద్దరేంటి కానీ చాలా మంది చెస్ ప్లేయర్లకు కానీ మిగతా వాళ్ళకి కానీ షటిల్ ప్లేయర్స్లకు కానీ వాళ్ళందరికీ కూడా ప్రకటించారు.